హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యశ్రీ. ఈరోజైతే నేను ఒక జాంబీ మూవీ గురించి చెప్తాను అనుకుంటున్నాను. సో అందరూ నాకు తెలిసినంత వరకు కొంచెం మంది చూసే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. కే డ్రామా చూడలేని వాళ్ళు కూడా ఈ సినిమా చూసారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఆ సినిమా ఏంటంటే ట్రైన్ టు బుసాన్ ఏంటంటే ఒక జాంబీ సిరీస్ అనమాట. సో ఇదంతా ఒక ట్రైన్లోనే జరుగుతుంది. అంటే బుసాన్కి వెళ్ళే ట్రైన్. సో ఆ ట్రైన్లోని జాంబీ అటాక్ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఎలాగా సర్వైవ్ అవుతారు, ఎవరు మిగులుతారు ఇంకా లాస్ట్కి అని చెప్పి చాలా వరకు కొంచెం దీనిగా ఉంటుంది. సో ఆ మధ్య మధ్యలో మనం కొంతమందిని ఎలాగ జాంబీస్ లాగా మారిపోతూ ఉంటారు. వాళ్ళ తాలూకా వాళ్ళని వదిలేసి వాళ్ళని రావాలి అని ఆ ఎమోషనల్ కొంచెం మనం ఫీల్ అవ్వగలగాలన్నమాట. సో అదైతే బాగుంటుంది. సో స్టోరీ ఏంటంటే హీరో ఉంటాడు, అందులో హీరోయిన్స్ అవన్నీ ఎక్కువ మంది, అంతమంది యాక్టర్స్ అదేమి ఉంటుంది అనమాట. జస్ట్ ఒక హీరో ఉంటాడు, తనకు ఒక చిన్న పాప ఉంటుంది, ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ పాప ఉంటుంది అనమాట. సో తన్ని కాపాడే దీంట్లో తిను కూడా తన సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకొని చనిపోతాడనమాట లాస్ట్కి. బట్ అది ముందే చెప్పేశాను, ఓకేలే ఎలాగో సినిమా చూస్తారు కాబట్టి ఇంకా మధ్యలో చాలా చాలా స్టోరీ ఉంటుంది. బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చాలా ఇయర్స్ అయిపోయింది ఈ మూవీ చూసి కూడా. సో ఇంకొక సిరీస్ దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, అది కూడా జాంబీ ఓరియంటెడ్. సో ఇదైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.